Like screen visible. Yes, ma'am. ఈ టాపిక్ పెండింగ్ ఉంది సారీ మిషన్ లెర్నింగ్ అనుకోండి పార్ట్ ఆఫ్ థింగ్స్. సో మనం మిషన్ లెర్నింగ్ డిస్కస్ చేసాం, డీప్ లెర్నింగ్ డిస్కస్ చేసాం. ఈరోజు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే సింపుల్లీ ఒక లాంగ్వేజ్ని ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, ఒక లాంగ్వేజ్ని ప్రాసెస్ చేసుకోవడానికి వి యూజ్ దిస్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఓకేనా? సో అది ఎలా అంటే ఒక కంప్యూటర్కి ఒక హ్యూమన్ మధ్యలో ఈ లాంగ్వేజ్ అనేది ప్రాసెస్ చేసుకుంటాం అనమాట. సో బిట్వీన్ హ్యూమన్ అండ్ కంప్యూటర్ మనం కంప్యూటర్తో కంప్యూటర్తో మనం లైక్ కొలాబరేట్ అవ్వడం, లేదంటే కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక లాంగ్వేజ్ అనేది మనకు కావాలి. సో ఏదైతే తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఓ లాంగ్వేజ్ ద్వారా మనం కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఆ కమ్యూనికేట్ ప్రాసెస్లోనే యూజ్ చేసేది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు అన్నమాట. సో ద డెఫినేషన్ వచ్చి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ద బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఎనేబుల్ ద కంప్యూటర్ టు అండర్స్టాండ్, interrupt and generate the human language in the way that is both meaningful and useful. సో అది ఎలా జనరేట్ చేస్తుందంటే హ్యూమన్ అండర్స్టాండబుల్లో మనకి జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఆ లాంగ్వేజ్ జనరేట్ చేసిన లాంగ్వేజ్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో సింపుల్ ఎన్ఎల్పి టెక్నిక్స్లో స్టెమ్మింగ్, లిమిటైజేషన్, term frequency, inverse document frequency, back of words, back word to word embedding, skip gram, CWO. సో కంటిన్యూస్ బ్యాక్ ఆఫ్ వర్డ్స్. సో ఈ టాపిక్స్ అన్ని టెక్నిక్స్ మనం ఎన్ఎల్పిలో డిస్కస్ చేస్తాం. ఓకేనా? దీని అప్లికేషన్ గురించి మాట్లాడితే సో సెంటిమెంట్ అనాలిసిస్ అప్లికేషన్స్లో మనకి సెంటిమెంట్ అనాలిసిస్ చేయడానికి లైక్ ఒక డేటా ఉంది కరోనా రిలేటెడ్. సో సెంటిమెంట్, హౌ మచ్ ఆఫ్ పీపుల్స్ ఆర్ రియాక్టింగ్ ఫర్ ది కరోనా, పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా, న్యూట్రల్ ఉన్నారా అని సెంటిమెంట్ అనాలిసిస్. మిషన్ ట్రాన్స్లేషన్ అంటే గూగుల్ ట్రాన్స్లేటర్, అక్కడ కూడా ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ యూజ్ చేస్తాం. కి యూజ్ చేస్తాం, క్వశ్చన్ ఆన్సర్కి యూజ్ చేస్తాం, హెల్త్ కేర్లో యూజ్ చేస్తాం. సో ఇలాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ అని మనం ఎన్ఎల్పి అనేది యూజ్ అవుతుంది. సో అడ్వాంటేజెస్ గురించి మాట్లాడితే ఆటోమేషన్, ద ప్రాసెస్ అనేది ఆటోమేషన్ ఉంటుంది. మనం అవసరం లేదు, హ్యూమన్ ఒకసారి క్రియేట్ చేసి పెట్టేస్తే ఆటోమేటిక్గా అదే వర్క్ జరుగుతుంది. సో ఎక్స్ట్రాక్టర్స్ ఇన్సైట్స్ అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. పర్సనలైజేషన్కి యూజ్ అవుతుంది. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్స్కి కూడా ఇట్ విల్ బి యూస్ఫుల్. ఓకేనా? సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్ఎల్పి అంటే డేటా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో డేటా క్వాలిటీ లేకపోతే వీ కాంట్ ఏబుల్ టు ప్రిడిక్ట్ ద హై అక్యురసీ. సో మంచి ఇన్ఫర్మేషన్ బయటికి రావాలంటే డేటా క్వాలిటీ కూడా చాలా హై ఉండాలి. ఓకే. ఇన్ కేస్ డేటా క్వాలిటీ అనేది లేకపోతే వీ కాంట్ ఏబుల్ టు ప్రిడిక్ట్. సో పర్ఫెక్ట్ డేటాని ప్రిడిక్ట్ చేసేకి అవ్వదు. ఓకేనా? ఇక్కడ ప్రైవసీ అనే దానికి మనకి ప్రైవసీ అనేది ఉండదు. ఎందుకంటే టెక్స్ట్ డేటా, ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ ఉంది. సో మనం ఏం కామెంట్స్ చేస్తున్నాం, మన ప్రొఫైల్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ మనకి ఆల్గరిథం కనుక తెలిసిపోతుంది. సో ప్రైవసీ అనేది కొంచెం డౌట్. సో ల్యాక్ ఆఫ్ డొమైన్ స్పెసిఫిసిటీ. సో ఇక్కడ డొమైన్ గురించి మాట్లాడితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి. ఈ ఎన్ఎల్పి యూజ్ చేసేకి డొమైన్ స్పెసిఫిక్ పర్టికులర్గా ఒక డొమైన్ అయితే ఉండదు, అన్ని డొమైన్లను యూజ్ చేస్తాం కాబట్టి. సో ఐడెంటిఫికేషన్ తక్కువ ఉంటారు ఎన్ఎల్పికి. సో ఇది బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్ఎల్పి. సో ఎన్ఎల్పి ఇంట్రడక్షన్ తర్వాత మనం ఏ ప్యాకేజెస్ అయితే ఎన్ఎల్పికి యూజ్ చేసుకోవాలి అంటే దాంట్లో కొన్ని ప్యాకేజెస్ అయితే చెప్తాను. ఆ ప్యాకేజెస్లో ఎన్ఎల్పికే నేచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అంటారు. సో మోస్ట్లీ దీంట్లో కంప్లీట్గా ఎన్ఎల్పి నేచురల్ లాంగ్వేజ్ సంబంధించిన ప్యాకేజెస్ అన్ని డిఫాల్ట్గా ఈ లైబ్రరీలో అన్ని ప్లేస్ అయి ఉంటాయి. సో ఎక్కడైతే హ్యూమన్ క్యాన్ వర్క్ ఆన్ ద డేటా, హ్యూమన్ లాంగ్వేజ్ డేటా మీద వర్క్ చేయడానికి ఈ ఎన్ఎల్పి అనే ప్యాకేజ్ అయితే మనం యూజ్ చేస్తాము. సో అది ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ ఎన్ఎల్టీకే. సో రిక్వైర్మెంట్ నాకు ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఉంది. సో ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ లేకపోతే యూ క్యాన్ ఇన్స్టాల్ ద థింగ్స్. ఓకే.
నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎలా దాన్ని వర్క్ ఎలా చేయాలంటే ఎన్ఎల్పిటికే ఇంపోర్ట్ ఎన్ఎల్టికే డాట్ డౌన్లోడ్ పియుఎన్సిటి చిప్ అన్స్టిక్ అంటారు. ఇది మీరు డిఫాల్ట్ ఎలానే రాయాలి ఈ రెండు ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఫ్రమ్ ఎన్ఎల్టికే డాట్ టోకనైజ్ ఇంపోర్ట్ వర్డ్ టోకనైజ్. ఐ నీడ్ టు వర్డ్ ఇప్పుడు వర్డ్స్ లో క్యాలిక్యులేట్ చేయాలి ఒక్కొక్క వర్డ్. సో టెక్స్ట్ ఈక్వల్స్ టు హలో వరల్డ్, టోకెన్ ఈక్వల్స్ టు వర్డ్ టోకనైజ్ అంటే మొత్తం కంప్లీట్ ఉండే డేటాని వర్డ్స్ లేక్ మార్చుతుంది అనమాట ఈ వర్డ్ టోకనైజర్. సో దాంట్లో టెక్స్ట్ ప్రింటర్ టోకెన్స్ అంటే సో చూడండి వర్డ్స్ లేక్ కన్వర్ట్ చేస్తుంది కంప్లీట్ డేటా అంతా వర్డ్స్ లేక్ కన్వర్ట్. సో అందుకోసం ఈ వర్డ్ టోకనైజేషన్ అన్ని యూజ్ చేస్తాం. సో ఇంకొక లైబ్రరీ వచ్చి పైసి. ఈ పైసి ఓపెన్ లైబ్రరీ ఫర్ అడ్వాన్స్ ఎన్ఎల్పి టాస్క్ అనమాట. ఈ ఇన్స్టాల్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ పైసి ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ పైసి డౌన్లోడింగ్ దాంట్లో ఉండే లైబ్రరీస్ అన్ని ఎన్కోడ్ చేయాలనుకుంటే మీరు ఎన్కోడ్ కోర్ వెబ్ ఎస్ఎం అని చెప్పి టైప్ చేస్తే మొత్తం దాంట్లో ఉండే లైబ్రరీస్ అన్ని రిక్వైర్మెంట్స్ బయటకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఇన్ కేస్ మీరు పైసీలో వర్క్ చేయాలి అంటే ఎన్ఎల్పి దగ్గర ఎన్ఎల్పి స్పైసీ డాట్ లో ఎన్కోడ్ వెబ్ స్ట్రీమింగ్ డాక్యుమెంట్ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ ఇక్కడే కదా వర్డ్. సో ఫర్ ది టోకెన్ ఇన్ ది డాక్యుమెంట్ ప్రింట్ టోకెన్ డాట్ టెక్స్ట్ టోకెన్ డాట్ పొజిషన్ టోకెన్ డాట్ డెప్త్. సో ఇది ఎగ్జాక్ట్ గా లోపల ఎలా ఉంది రూట్ ఏమి దాని థింగ్స్ ఏమి అని చెప్పి అన్ని చూపిస్తుంది అనమాట. సో హలో అనేది పాజిటివ్ కోర్ అంటే రూట్ అనమాట, పాజిటివ్ రూట్ మనకి. ఇక్కడ వరల్డ్ అనేది నౌన్ వచ్చి నౌన్ ఇది వరల్డ్ అంటే. ఇక్కడ హలో అనేది ప్రనౌన్ రూట్. ఓకేనా, ప్రనౌన్. ఇక్కడ పంచువేషన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పంచువేషన్స్ అన్నమాట. ఓకేనా, లైక్ ఎక్స్ట్రా స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ పంచువేషన్స్. సో నెక్స్ట్ లైబ్రరీ జిప్సమ్ లైబ్రరీ ఎందుకు యూజ్ చేస్తారంటే టాప్ మోడలింగ్ డాక్యుమెంట్ సిమిలారిటీ అనాలిసిస్ కోసం ఈ జిప్సమ్ లైబ్రరీస్ యూజ్ చేస్తారు. సో ఇది ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే పిప్ ఇన్స్టాల్ జిప్సమ్ టైప్ చేస్తే మనకి కంప్లీట్ ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది. సో వీ డోంట్ రిక్వైర్. సో అది ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రమ్ జిప్సమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ వర్డ్ టు వెక్. ఇంతకుముందు మనం వర్డ్ టు వెక్ గురించి మాట్లాడతామని చెప్పాను కదా, అది వర్డ్ టు వెక్ సెంటెన్స్ ఈక్వల్స్ టు హలో వరల్డ్. ఈ రెండు ఒక సెంటెన్స్. మై నేమ్ ఈస్ చాట్‌జిపిటి అనేది ఒక సెంటెన్స్. ఓకేనా, మై నేమ్ ఈస్ చాట్‌జిపిటి. సో మై నేమ్ ఈస్ చాట్‌జిపిటి ఇచ్చేసి ఓకే. సో మోడల్ ఈక్వల్స్ టు వర్డ్ టు వెక్ అనేమాట. సో ఈ వర్డ్ టు వెక్ ఏం చేస్తుందంటే సింపుల్ గా మన దగ్గర ఉండే డేటాని వెక్టార్స్ లైక్ కన్వర్ట్ చేస్తుంది. ఇది వెక్టార్స్ లైక్ కన్వర్ట్ చేయాలి. ఇది మనం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ లైక్ ఇన్ డీటెయిల్ గా మనం నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో వెక్టార్ సైజ్ అంటే ఏమి, విండోస్ అంటే ఏమి, మినిమం కౌంట్ అంటే ఏమి, ఇవన్నీ అక్కడ మీకు ఇస్తాను. సో ఇది కంప్లీట్ లైబ్రరీస్ మీరు వర్క్ చేయాల్సిన టాప్ 3 లైబ్రరీస్ ఫర్ ఎన్ఎల్పిలో వర్క్ చేసే టాప్ 3 లైబ్రరీస్. ఒకటి ఎన్ఎల్టీకే ఎక్కువ యూజ్ చేస్తారు, జిన్సమ్ మీరు వర్డ్ టు వెక్ కోసం యూజ్ చేస్తారు, అండ్ స్పైసీ అనేది కూడా మీకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అడ్వాన్స్ లెవెల్లో యూజ్ చేయాలి అంటే వీ క్యాన్ యూజ్ దిస్ అడ్వాన్స్ లెవెల్. ఓకే, క్లియరా ఇక్కడికి? హలో, సో అక్కడికి బేస్ లైక్ ఇంట్రడక్షన్. ఇప్పుడు దాంట్లో మీకు కొన్ని టెక్నిక్స్ గురించి మాట్లాడదామని చెప్పాను కదా, సో ఆ టెక్నిక్స్ గురించి మనం డిస్కస్. సో ఫస్ట్ దాంట్లో వచ్చే టెక్నిక్స్, ఫస్ట్ 2 టెక్నిక్స్ స్టెమింగ్ అండ్ లిమిటైజేషన్. స్టెమింగ్ అండ్ లిమిటైజేషన్ ఎలా వర్క్ అవుతాయంటే టు ఎక్స్ట్రాక్ట్ ద లైక్ నీ దగ్గర ఉన్న వర్డ్ లో ఎగ్జాక్ట్ గా రూట్ అనే దాన్ని, బేస్ రూట్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఈ స్టెమింగ్ అండ్ లిమిటైజేషన్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా, ఈ స్టెమింగ్ లిమిటైజేషన్ యూజ్ చేస్తారు. సో ఆ ఎగ్జాక్ట్ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెమింగ్ గురించి మాట్లాడదాం. స్టెమింగ్ ఎలా వర్క్ అవుతాయి. సో ఫస్ట్ స్టెమింగ్ ఎలా వర్క్ అవుతుందంటే నా దగ్గర కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో
ఫైనలీ, ఫైనల్, ఫైనలైజ్. సో ఈ వర్డ్స్ ఉన్నాయా? ఫైనలీ, ఫైనల్, ఫైనలైజ్. సో ఈ స్టెమ్మింగ్ అనే వర్డ్ ఏం చేస్తుంది? బేసిక్‌గా ఇట్ ఈస్ లైక్ ఈ ఇట్ ఈ వర్డ్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్‌గా నీకు రూట్‌ని అనేది ఐడెంటిఫై చేస్తుంది. రూట్ వర్డ్. ఈ 3 దాంట్లో కామన్‌గా రూట్ వర్డ్ వచ్చేది మనకి ఫైనా. అంతేనా? కామన్‌గా ఇక్కడ ఫైనా, ఫైనా, ఫైనా. సో కామన్‌గా రూట్ వర్డ్ వచ్చేది ఫైనా. సో ఇక్కడ ఫైనా అనేది ఐడెంటిఫై చేయడానికి మాత్రం రూట్ వర్డ్ ఉంది. బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ అయితే లేదు ఇక్కడ. మీనింగ్ లేదు కదా! ఫైనా అంటే మనకి మీనింగ్ తెలీదు. సో ఈ స్టెమ్మింగ్ అప్లై చేసినప్పుడు డేటా ఏమైతుందంటే ఇట్ విల్ ఐడెంటిఫై ద రూట్ వర్డ్ బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఏ మీనింగ్‌ఫుల్. ఈ స్టెమ్మింగ్ అనే దాంట్లో రూట్ వర్డ్‌ని ఐడెంటిఫై చేస్తుంది కానీ ఇట్ కాంట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద పర్ఫెక్ట్ మీనింగ్. సో అందుకోసమే ఓవర్‌కమ్ చేయడానికి వి యూజ్ దిస్ లిమిటైజేషన్. ఈ లిమిటైజేషన్‌లో ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్‌గా రూట్ వర్డ్ ఐడెంటిఫై చేస్తుంది. దాంతో పాటు మనకు ఒక మీనింగ్‌ఫుల్‌గా వస్తుంది. దీన్నే మనం రూట్ అండ్ ఐడెంటిఫై చేస్తే ఫైనల్ అవుట్‌పుట్ ఎలా వస్తుందంటే ఫైనల్ అని వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్‌గా నీకు మీనింగ్ అనేది రిట్రైవ్ చేస్తుందన్నమాట లిమిటైజేషన్. సో మీనింగ్ అనేది తీసుకొని వస్తుంది. It is also used to find the root word and it will give the meaningful data. ఇక్కడ ఏం చేస్తుందంటే మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ మనకి స్టెమ్మింగ్‌లో మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ రాదు. సో ఇది బోత్ దానికి డిఫరెన్స్. సో దానొక ఇంప్లిమెంటేషన్ చూస్తే సో ఫ్రమ్ ఎన్ఎల్‌టికే స్టెమ్ ఇన్పుట్ పోస్టర్ స్టెమ్మర్. చూడండి ఫ్రమ్ ఎన్ఎల్‌టికే స్టెమ్ ఇన్పుట్ పోస్టర్ స్టెమ్మర్. స్టెమ్మర్ ఈక్వల్స్ టు పోస్టర్ స్టెమ్మర్ అనేది ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. వర్డ్స్ ఈక్వల్స్ టు రన్నింగ్, రాన్, రన్, ఈజీలీ, ఫెయిర్లీ. సో కొన్ని వర్డ్స్ అయితే పాస్ చేశాను. స్టెమ్స్ ఈక్వల్స్ టు స్టెమ్మర్ డాట్ స్టెమ్ వర్డ్. ఐ నీడ్ టు ఫైండ్ ద రూట్ ఆఫ్ ఎ వర్డ్ ఫ్రమ్ ది వర్డ్స్ ఇన్ ఏ వర్డ్స్. ఇక్కడే కదా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌ని ఫ్రమ్ ది వర్డ్స్ నుంచి ఐడెంటిఫై చేయాలా. సో ఇన్ ది స్టెమ్మింగ్. సో రన్, 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 రాన్, రీజీ, ఫైన్. సో ఇక్కడ చూడండి ఈజీలీ, ఫెయిర్లీ దీనికి మీనింగ్స్ ఉన్నాయా మీకేమన్నా? ఇక్కడ మీకేమైనా మీనింగ్స్ వస్తున్నాయా? లేదు కదా! సేమ్ అలానే సేమ్ అవుట్‌పుట్స్ మనం దీనికి పాస్ చేస్తే ఫ్రమ్ ఎన్ఎల్‌టికే స్టెమ్మింగ్ ఇన్పుట్ వర్డ్ నెట్ లిమిటైజర్ ఇది ఇంపోర్ట్ చేసుకోవడం. వర్డ్ నెట్ ఇన్పుట్ అయితే లిమిటైజర్ ఇంపోర్ట్ ఎన్ఎల్‌టికే డౌన్‌లోడ్ వర్డ్ నెట్ డెక్. సో మీకు ఇంకా ఏమన్నా వర్డ్ నెట్ కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇలా డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో మోడల్‌ని ఆబ్జెక్ట్‌ని ఇనిషియలైజ్ చేస్తాం. లిమిటైజర్ ఈక్వల్స్ టు వర్డ్ నెట్ లిమిటైజర్. వర్డ్ నెట్ లిమిటైజర్‌గా ఇనిషియలైజ్ చేసుకొని వర్డ్స్ ఈక్వల్స్ టు నంబర్స్ బ్యాన్ సేమ్ థింగ్స్. సో ఇక్కడ చూడండి నేను వి అంటే వర్బ్ ఓన్లీ పొజిషన్ ఎలా ఉంటది? వి ఇండికేట్స్ ఫర్ ది వర్బ్. నాకు ఓన్లీ వర్బ్‌ని ఇండికేట్ చేయడానికి కావాలి. సో ఇక్కడ చూడండి మీకు మీనింగ్‌ఫుల్ వస్తది. ఇక్కడ మీనింగ్‌ఫుల్ అనేది డౌన్ అయితాయి. ఓకేనా? సో అందుకి ఈ లిమిటైజేషన్ యూజ్ చేస్తాం. ఇట్ గివ్స్ ది ఎగ్జాక్ట్‌లీ ద డిక్షనరీ మీనింగ్ ఫార్మాట్. వర్బ్స్‌లో డిక్షనరీ మీనింగ్ ఫార్మాట్ రిలేటెడ్ థింగ్స్‌లో ఉన్నప్పుడు వి యూజ్ దిస్ లిమిటైజేషన్. అండ్ స్టెమ్మింగ్ అనేది మనకి ఎక్స్ట్రాక్ట్ ద డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ ఇట్ వోంట్ గివ్ ది ఎగ్జాక్ట్ మీనింగ్. క్లియర్? క్లియరా? Yes, sir. యాహ్! సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ స్టెమ్మింగ్ అండ్ లిమిటైజేషన్‌లో డిఫరెన్స్ గురించి మాట్లాడితే అక్యురసీ గురించి మాట్లాడితే స్టెమ్మింగ్ క్యాన్ ప్రొవైడ్ నాన్ ఎగ్జిస్టింగ్ వర్డ్ బై ది చోపింగ్ ఆఫ్ ఏ పార్ట్స్ ఆఫ్ ఏ వర్డ్స్. ఇది ఏం చేస్తుందంటే నాన్ ఎగ్జిస్టింగ్ వర్డ్స్ అంటే లేని వర్డ్స్ కూడా ఇది ఫిల్టర్ ఔట్ చేసి బయటికి ఇస్తుంది. సో ఇక్కడ మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇది యాక్చువల్ వర్డ్ ఏది కన్సిడర్ చేస్తది. సో ఇక్కడ మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాంటెక్స్ట్ గురించి మాట్లాడితే డస్ నాట్ కన్సిడర్ ద జస్ట్ రిమూవింగ్ ది ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. స్టెమ్మింగ్‌లో ప్రిఫిక్స్, సఫిక్స్ ఒకటి రిమూవ్ అయితాయి. లిమిటైజేషన్‌లో టేక్ ఇంటు ద కౌంట్ కాంటెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మీద వర్క్ అవుతాయన్నమాట ఈ కాంటెక్స్ట్. కాంప్లెక్సిటీ వచ్చి ఇది స్టెమ్మింగ్ అనేది సింపుల్ అండ్ ఫాస్టర్. లిమిటైజేషన్ అనేది మోర్ కాంప్లెక్సిటీ. ఎందుకంటే మనం కరెక్ట్ మీనింగ్‌ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి సో ఇంటర్నల్‌గా వెళ్ళాలి. డిక్షనరీ చెక్ చేయాలి కాబట్టి ఇట్ విల్ టేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ ది కాంప్లెక్సిటీ. కాలిక్యులేట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఇది కంప్లీట్ స్టెమ్మింగ్ అండ్ లిమిటైజేషన్ ఆఫ్ వర్కింగ్.
హలో. సో క్లియర్? వంశీ లాస్ట్‌లో వాయిస్ బ్రేక్ అయిపోయింది. లాస్ట్ పాయింట్ అర్థం కాలే. లాస్ట్ పాయింట్ ఎక్కడండి? ఇదే కాంప్లెక్సిటీనా? కాంప్లెక్సిటీ. సో కాంప్లెక్సిటీ అంటే సింపుల్ క్యాలిక్యులేషన్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు స్టెమ్మింగ్‌లో మనకి ఎగ్జాక్ట్ మీనింగ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి ఇట్ విల్ ఫాస్ట్ అండ్ సింపుల్ అండ్ ఫాస్టర్. ఓకేనా? బట్ ఓకే. లిమిటేషన్ అలా కాదు కదా! ఇట్ నీడ్ టు రిక్వైర్ గివ్ ఎగ్జాక్ట్ మీనింగ్. మన వర్డ్‌కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఇవ్వాలి కాబట్టి ఇట్ విల్ టేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు క్యాలిక్యులేట్. ఓకే. ఓకేనా? ఓకే. ఇట్ విల్ టేక్ హ్యూజ్ అమౌంట్ టైమ్ టు క్యాలిక్యులేట్. క్యాలిక్యులేట్ అవ్వడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైమ్ తీసుకుంటుంది. ఓకే. అవునా? ఓకే. బట్ సో అది టాపిక్. Stemming and limitation and interaction. So this is all the things about for the today. సో నేను ఈ వీక్‌లో మీకు ఈ క్లాసెస్ క్లోజ్ చేసేస్తాను. కంప్లీట్‌గా అయిపోతారు. ఓకే. ఈ వీక్ అంటే మాక్సిమం ఈరోజు 11, 12, 12:30 మాక్సిమం 12:13లో అయిపోతాయి. సో ఈరోజు 2 టెక్నిక్స్ చెప్పాను. రిమైనింగ్ 4 టెక్నిక్స్ 7లో 2 అయిపోయినాయి. 5 టెక్నిక్స్ ఉంటాయి. సో చాలా సింపుల్‌గా ఉంటాయండి. టెక్నిక్స్ ఏం పెద్ద ఏం ఉండవు. సో మనం మ్యాథ్స్ అయితే అంత డెప్త్ ఉండదు. సో కొన్ని దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది. సో టీఎఫ్, ఐడిఎఫ్ అంటారు. దాంట్లో కొన్ని మ్యాథ్స్ ఉంటుంది. జస్ట్ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్. సో ఆ మ్యాథ్స్ గురించి మనం ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు. అది మనకేం ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో దీనిలలో అయితే మ్యాథ్స్ ఉండదు. లిమిటైజేషన్‌కి, స్టెమ్మింగ్‌కి మ్యాథ్స్ ఉండదు. ఈ సింపుల్ ఏం చేస్తుందంటే ఒక ఒక వర్డ్‌ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. రెడ్యూస్ లైక్ వి క్యాన్ ఫైండ్ ద రూట్ వర్డ్. రూట్ వర్డ్‌ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే వి యూజ్ దిస్ స్టెమ్మింగ్ అండ్ లిమిటైజేషన్స్. సో దీంట్లో వర్డ్ టోకెనైజింగ్ అంటే ఈచ్ ఆర్ ఎవ్రీ స్టేట్మెంట్‌లో వర్డ్స్‌ని ఐడెంటిఫై చేయడానికి మనం వర్డ్ టోకెనైజేషన్ చేస్తాం. ఇక్కడ మీకు ఈ స్టాప్ వర్డ్స్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. స్టాప్ వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తాము? కాపరస్ అంటే ఏమి? అవి మీకు నీట్‌గా నేను టుమారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? కాపరస్ అంటే ఎందుకు వస్తది? స్టాప్ వర్డ్స్ అంటే ఎందుకు? సో ఇక్కడ స్టాప్ వర్డ్స్ అంటే సింపుల్‌గా అన్‌వాంటెడ్ వర్డ్స్‌ని రిమూవ్ చేయడానికి ఫ్రమ్ ఏ పర్టిక్యులర్ పారాగ్రాఫ్‌లో అన్‌వాంటెడ్ వర్డ్స్‌ని రిమూవ్ చేయడానికి మాత్రమే వి యూజ్ దిస్ స్టాప్ వర్డ్స్. అవి టుమారో నేను ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. క్లియర్? అప్ టు నౌ? యెస్ వంశీ. సో ఈ వీడియో కూడా నేను షేర్ చేసేస్తాను టు యువర్ మెయిల్ ఐడీస్. ఆ మెయిల్ ఐడీస్‌కి వచ్చేస్తాయండి. ఓకేనా? ఓకే. Yeah. So that's it, guys. That's it from my side. Do you have any doubts up now? సార్ Do you have any doubts? సార్ చెప్పు సాయి చరణ్. సార్ ఇది ఇంప్లిమెంటేషన్ అది జూపిటర్ నోట్బుక్ లోనే కదా సార్? ఇది ఎన్ఎల్పి ఇది స్టెమ్మింగ్ అండ్ లెమటైజేషన్ ఇంప్లిమెంటేషన్ జూపిటర్ నోట్బుక్ లోనే కదా? జూపిటర్ నోట్బుక్. ఓకే. ఏమి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మనం చేసే వర్క్ అంతా జూపిటర్ లోనే. అంటే అది కొత్తది అనిపిస్తుందా? అంటే అంతకుముందు ఇది డీప్ లెర్నింగ్ వరకు గూగుల్ కొలాబ్ లో చేస్తున్నాం కదా, అందుకని. అది అలాంటివా? జూపిటర్ లో యూజ్ yes, చేసినా yes, ప్రాబ్లం లేదు. గూగుల్ కొలాబ్ లో యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. బోత్ ఆర్ సేమ్ అని ఫస్ట్ లోనే చెప్పాను కదా. సో మనకి క్యాపబిలిటీ మన కాన్ఫిగరేషన్ క్యాపబిలిటీ లేకపోతే యూ క్యాన్ కంప్లీట్లీ గో ఫర్ ది గూగుల్ కొలాబ్. లేదు క్యాపబిలిటీ ఉంది నా దగ్గర, లైక్ మీకు ఏమంటారు గ్రాఫిక్స్ కార్డ్ ఉంది అంటే యూ క్యాన్ చూస్ ఫర్ లోకల్ డ్రైవ్. బట్ గో ఫర్ ది గూగుల్ కొలాబ్ అండి. ఎన్ఎల్పి కూడా ఆడే ఇంప్లిమెంట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఓకే. Yeah. So that's it, guys. Tomorrow remaining over 3 topics అట్లా 4 చూసుకుందాం. ఆఫ్టర్ డే ఆఫ్టర్ టుమారో 3 టాపిక్స్ చూద్దాం. అయిపోయిన తర్వాత మీకు ఈ ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తాం. గో త్రూ దట్ ప్రాజెక్ట్స్. దట్స్ ఇట్.
సో అప్పటికి మీకు డేటా సైన్స్ క్లోజ్ అవుతుంది. మీకు 15 days టైం ఉంటుంది. ఈ మంత్ ఎండ్ లోపల నాకు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. అలానే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అప్పుడు నేను అప్రూవల్ ఇస్తా ఫర్ యువర్ ఇంటర్న్షిప్. క్లియర్? ఓకే. Yeah, that's it guys. Thanks for joining. Bye bye.